హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మిల్లెట్స్తో సాంబార్ రైస్ ఏ విధంగా తయారు చేయాలి అనేది చూద్దాము. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ మిల్లెట్స్ ఎన్ని రకాలు, అవి ఎక్కడ సాగు చేస్తారు, వీటికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది అనేది కూడా వీడియోలో చూద్దాము. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. ఫస్ట్ అయితే మిల్లెట్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. ఇవి చిన్న గింజలున్న గడ్డి జాతి పంటలు. ఆరోగ్యానికి చాలా మంచిది. తక్కువ నీటితో సాగు చేయొచ్చు. ఇందులో రకాలు వచ్చేసి రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, కోడలు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు అనేది చూద్దాము. రాగులు చిరుధాన్యాలని ఫింగర్ మిల్లెట్స్. ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సజ్జలు వీటిని పాల్ మిల్లెట్స్ అంటారు. శరీరాన్ని శుద్ధి చేయడానికి, రక్తహీనత నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయి. కొర్రలు చిరుధాన్యాలని ఫాక్స్ టైల్ మిల్లెట్స్ అంటారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్, ఖనిజాలు ఉంటాయి. ఇవి స్థూలకాయం, ఆర్థరైటిస్, ఫిట్స్, గుండె జబ్బు లాంటివి ఉన్న వారికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా సామలు, వీటిని లిటిల్ మిల్లెట్స్ అంటారు. పీసీఓడి వంటి సమస్యలు ఉన్న వారికి కూడా ఈ మిల్లెట్స్ తీసుకోవడం వలన పీసీఓడి వంటి సమస్యలు రాకుండా ఈ మిల్లెట్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. కోడో మిల్లెట్స్, వీటిని అరికెలు అంటారు. డయాబెటీస్కి అనుకూలం, మలబద్ధకం, రక్తహీనత, రోగనిరోధక శక్తికి ఈ కోడో మిల్లెట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓవరాల్గా పోషకాలకు కానీ అనొచ్చు. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు పూర్తిగా నిండి ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చూసాం కదా. మధుమేహం, ఉబకాయం, రక్తపోటు ఇట్లాంటివి ఉంటాయి. సులభంగా జీర్ణమవుతాయి. తక్షణ శక్తిని ఇవ్వడానికి ఈ మిల్లెట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. మిల్లెట్స్ అనేవి భారతదేశంలోని రాష్ట్రాల్లో కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా సాగుబడి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి రాగి, కొర్రలు, సజ్జలు, జొన్నలు అనేవి సాగుబడి చేస్తూ ఉంటారు. అయితే దీనికి తక్కువ వర్షపాతమే అవసరం ఉంటుంది. ఎక్కువ నీరు కూడా అవసరం ఉండదు. వీటిని పండించడం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇంకా ఈ రెసిపీలో చూద్దాము. ఫస్ట్ అయితే కందిపప్పు ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను. అదే గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకున్నాను. పెసరపప్పుని అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవడం వలన మనకి ఈ సాంబార్ రైస్లో పెసరపప్పు చాలా టేస్ట్ని ఇస్తుంది. సో దానికోసం అయితే పెసరపప్పుని వేయించుకున్నాను. ఇప్పుడైతే వెజిటేబుల్స్ ఏమైతే ఉంటాయో వాటిని అయితే తీసేసుకుందాము. వెజిటేబుల్స్ సాంబార్లో ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, రాడిష్, టమాటో, బ్రింజల్ వీటిని అయితే యూస్ చేశాను. ఫస్ట్ అయితే రాడిష్ గురించి చూద్దాము. రాడిష్ ఆవాల కుటుంబానికి చెందింది. క్రంచీ, క్రిస్పీ రూట్ వెజిటేబుల్ అనొచ్చు. దీనిలో మిరియాలు, కొంచెం కారం రుచితో ఉంటుంది. దీనిని సాలడ్స్ లో, సాంబార్ లాంటి వంటకాల్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. దీన్ని కొంతమంది పచ్చిగానే తింటూ ఉంటారు. దీనిలో కూడా రకాలు ఉంటాయి. ఎరుపు రకం, అదే విధంగా తెలుపు రకం ఉంటుంది. ఎరుపు రకము చూడలేదు, వైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఇంకా మూడో రకం కూడా ఉంటుందంట. శీతాకాలపు ముల్లంగి అని ఉంటుంది. పెద్దగా తెలుపుగా, బరువు తక్కువగా ఉంటుంది. ఇది తాజాదనాన్ని బట్టి టేస్ట్ అనేది ఉంటుంది. దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చూద్దాం. విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లకి మంచి మూలం. డయాబెటీస్ కూడా అధికంగా ఫైబర్ ఉండడం వలన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తూ ఉంటుంది. యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పోరాడడానికి సహాయపడే సమ్మేళనం కూడా ఈ రాడిష్లో ఉంటుందంట. ఈ రాడిష్ని ఎక్కువగా కూడా యూజ్ చేయకూడదు. దీనివలన గ్యాస్, ఉబ్బరం, తిమ్మిర్లు వంటివి వస్తాయి. గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయకపోవడం మంచిది అని చెప్తున్నారు. ఎప్పుడైతే వెజిటేబుల్స్ని 1 by 1 కట్ చేసుకుంటున్నాను కదా, ఎప్పుడైతే బ్రింజల్ని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. నెక్స్ట్ టమాటోని అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక 2 టమాటోలను అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఏ విధంగా అయితే సాంబార్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటామో ఆ వెజిటేబుల్స్ని అయితే కట్ చేసుకోవాలి. ఇంకా గ్రీన్ చిల్లీ, ఆనియన్ కూడా కట్ చేసుకుందాము. గ్రీన్ చిల్లీ, ఆనియన్, ఐస్ ఉన్న ఒక స్టోరీ కూడా చూద్దాం. పిల్లలు చెప్పడానికి చాలా బాగుంటుంది. గ్రీన్ చిల్లీ, ఆనియన్, ఐస్, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ రోజు ఫ్రిడ్జ్లో ఉండి బోర్ కొట్టి ఒకరోజు
సరదాగా వెళ్ళాలి అని బయటికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తుండడంతో ఎండ బాగా ఉండడంతో ఐస్ కరిగిపోతుంది. దానితో గ్రీన్ చిల్లీ, ఆనియన్ ఏడుస్తూ ఉంటారు. దాని తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఒక నది కనిపిస్తుంది. నదిలో గ్రీన్ చిల్లీ, ఆనియన్ కూడా స్నానం చేసి వస్తూ ఉండగా ఒక బజ్జీల షాప్ వాడు చూసి ఈ గ్రీన్ చిల్లీ చాలా బాగుంది, దీంతో బజ్జీ వేసుకుందామని దాన్ని కూడా తీసుకెళ్ళి బజ్జీ చేసుకుంటాడు. అప్పుడు అది చూసిన ఆనియన్ ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడే ప్రత్యక్షమైన గాడ్ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఐస్ చనిపోయినప్పుడు నేను గ్రీన్ చిల్లీ ఏడ్చాము, గ్రీన్ చిల్లీ లేనప్పుడు నేను ఏడ్చాను, నేను లేనప్పుడు నా కోసం ఎవరు ఏడుస్తారు అని. అప్పుడు గాడ్ ఈ విధంగా వరమిస్తాడు, నిన్ను ఎవరైతే కట్ చేస్తారో వారు నీ కోసం ఏడుస్తారు అని. అందుకే అప్పటి నుంచి మనం ఆనియన్ని కట్ చేసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయని ఈ స్టోరీలో మనకి తెలుస్తుంది. రెసిపీ చూద్దాము. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా అన్నీ, ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని అందులో తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వీటిని వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్, గ్రీన్ చిల్లీని కూడా వేసేసి ఒక 2 నిమిషాలు అయితే తిప్పేసుకుందాము. కుక్కర్లో మనం ఆయిల్తో పాటు నెయ్యిని కూడా యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు తిప్పుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేసేసుకుందాము. క్యారెట్, రాడిష్, టమాటో, బ్రింజాల్ వీటిని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అయితే తిప్పేసుకుందాము. వెజిటేబుల్స్ అన్నిటిని వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవడం వలన ముక్క అనేది సాఫ్ట్ అవుతుంది. ఇంకా ఇందులో మనం ఏమి వేయాలనుకుంటామో సాల్ట్, కారం, ధనియాల పొడి వీటన్నిటిని యాడ్ చేసుకుందాం. ఇక్కడ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ముక్కకి మనకి కారం, ఉప్పు, ధనియాల పొడి వీటన్నింటినీ పట్టాలి కాబట్టి మనం ముందుగానే వీటన్నింటినీ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుందాము. దీనికి ఎక్కువగా చింతపండు పులుసు యాడ్ చేసుకోని అవసరం లేదు, మనం తీసుకునే రైస్ని బట్టి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకొని ఇంకా సాంబార్ పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 2 నిమిషాలు అయితే అన్నిటిని వేసి ముక్కకు పట్టేలాగా తిప్పుకోవాలి. ఇంకా మనం ముందుగా నానబెట్టుకోవాలి. ఈ మిల్లెట్స్ ఉన్నాయి కదా వీటిని అయితే 3 అవర్స్ నానబెట్టుకోవాలి, లేదంటే డైజెషన్ అవ్వదు అని చెప్తారు. వీటిని నానబెట్టడం వలన గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఉండడానికి మిల్లెట్స్ని అయితే ఖచ్చితంగా నానబెట్టిన తర్వాతనే యూజ్ చేయాలి. ఇందులో నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను. వీటిలోనే లాస్ట్ మెంతుల పొడి కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుంది. వీటన్నింటినీ వేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనము 3 అవర్స్ పాటు నానబెట్టుకున్నాం కదా, సో త్వరగానే రైస్ అనేది అయిపోతుంది. మిల్లెట్స్తో సాంబార్ రైస్ అనేది ఈ విధంగా మనకి వాటర్ అనేది కరెక్ట్గా పోసుకొని ఈ విధంగా ముక్క అనేది ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇంకా మనకి మిల్లెట్స్తో సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. వీటిని మళ్ళీ ఒకసారి అయితే తాలింపు వేసుకుందాము. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వీటిని అయితే యాడ్ చేసుకొని ఈ మిల్లెట్ సాంబార్ రైస్కి యాడ్ చేసుకోవాలి. దీంతోనే మనకి అసలు టేస్ట్ అనేది వస్తుంది. వీటిని యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మిల్లెట్ సాంబార్ రైస్ రెడీ. ఇంతకు ఏ మిల్లెట్స్ సాంబార్ రైస్ చేశాను అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. బాయ్.